హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే ఎంతో బరువెక్కిన గుండెతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. పహల్గామ్లో జరిగినటువంటి మారణకాండకు సంబంధించినటువంటి వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నటువంటి దృశ్యం కాశ్మీర్ దండి. భారతావని కిరీటంలో కోహినూర్ వజ్రంలా మన కాశ్మీరం ఎంతో సుందరంగా ఉంటుంది. కాశ్మీర్ అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భూతల స్వర్గంగా పిలువబడుతూ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది మన కాశ్మీరం. రంగురంగుల పూలతో, వాటి సువాసనలతో అందమైన కాశ్మీరం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. తెల్లని చీర కట్టుకున్న వయ్యారి భామల శీతాకాలంలో కాశ్మీర్ అంతా కూడా మంచుతో కప్పబడి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అందమైన నదులు, లోయలు, ఆహ్లాదకరమైన సువాసనను వెదజల్లే బాదాం వృక్షాలతో, ఎన్నో రకాల పూల మొక్కలతో, ఇలా ఒక్కటేంటి ఎన్నో అందాలను కాశ్మీరం తనలో దాచుకొని భూలోక స్వర్గంలా ఉంటుంది. కాశ్మీర్ అందాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు. ఆ ప్రదేశాన్ని స్వయంగా కళ్ళతో ఆస్వాదించాల్సిందే. మరి ఇంతటి అందమైన కాశ్మీర్లో ఇప్పుడు మనమందరం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా మారణకాండ జరిగింది. ఇంతటి అందమైన కాశ్మీరంలో ఈ మారణకాండ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రదేశం మినీ స్విట్జర్లాండ్లో ఉంటుందండి. స్విట్జర్లాండ్లో ఎలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అందమైనటువంటి దృశ్యాలు ఉంటాయో అలానే మన కాశ్మీర్లో కూడా ఉంటుంది. అందుకనే మన కాశ్మీర్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇంతటి చల్లని ప్రదేశాన్ని చూద్దామని వచ్చిన వారిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారండి. ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మరి మన పర్యాటకులను చాలా కిరాతకంగా చంపేయటం అనేది జరిగింది. ఇది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ మరణకాండ సృష్టించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, మన ఆర్మీ యూనిఫామ్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్లో వచ్చేసరికి టూరిస్టులకు కూడా ఒక్కసారిగా అసలు ఏం జరుగుతున్నదన్నది అర్థమవు. అందమైన కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ తమ తమ కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులపై లోడెడ్ తుపాకులతో ఎక్కుపెట్టేసి వాళ్ళ పేర్లు, ఐడి కార్డులు అడిగి మరీ హిందువులని కన్ఫర్మ్ చేసుకున్నాకే వారిని చంపేశారని మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి కొంతమందిని అయితే అసలు మనం నోటితో చెప్పలేం, దుస్తులు విప్పించి మరీ వీళ్ళు హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాకే చంపేశారండి. ఈ దాడిలో అయితే వాళ్ళ కుటుంబాల ముందు అంటే మామూలుగా పురుషులను ఇక్కడ చంపేసినట్టు మనకు నిర్ధారణలో తేలింది. కర్ణాటకకు చెందినటువంటి మంజునాథరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తన కొడుకుకి జాబ్ వచ్చినటువంటి సంతోషంలో తన భార్య పల్లవి కుమారుడితో కలిసి ఇక్కడ సంతోషంగా గడపాలని వచ్చారంటండి. అయితే వారిని కూడా వాళ్ళు ఎంతో అంటే కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నటువంటి టైంలో మంజునాథరావుని చాలా కిరాతకంగా తన భార్య కుమారుడు ముందే చంపేశారు. తన భార్య ఉగ్రవాదులతో గొడవకు దిగిందటండి. నా భర్తను చంపేశారు, నన్ను నా కుమారుడిని కూడా చంపేయండి అంటే, మిమ్మల్ని మేము ఏమి అనము, మీరు వెళ్ళి మీ ప్రధాని మోడీతో చెప్పుకోండి మేము ఇలా చంపేశారని వాళ్ళ సమాధానం. మనకి 25 మందికి పైగా అయితే ఇక్కడ మన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని ఉగ్రమూకలు చంపేశారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందిందండి. ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ అండి. ఇది అందరు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వీడియోలో అందరి గుండెలను పిండేసేటటువంటి దృశ్యాలు మనకు షేర్ అవుతూ ఉన్నాయండి. జస్ట్ 6 days బ్యాకే ఈ వినయ్ నర్వాల్కి మ్యారేజ్ అయ్యిందండి. చాలా సాడెస్ట్ స్టోరీ. ఎందుకంటే తను పెళ్లి చేసుకున్న అమ్మాయి చిన్నప్పటి స్నేహితురాలంట.
వాళ్ళ ఫ్యామిలీని అంతా కన్విన్స్ చేసి తన జాబ్లో జాయిన్ అయ్యి మొత్తం సెటిల్ అయ్యాకే ఇరువైపుల ఫ్యామిలీస్ కన్విన్స్ అయ్యాకే వీళ్ళు 6 రోజుల క్రితమే చాలా హ్యాపీగా కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకొని రిసెప్షన్ అయ్యాక హనీమూన్ కోసం అని ఇక్కడికి వచ్చారండి. తన భార్య ముందే ఇంకా ఆయన ఐడి కార్డు తీసే లోపే ఇంకా నువ్వు హిందూ అని అతని హిందూ అని కన్ఫామ్ అయ్యాక చాలా అంటే చాలా కిరాతకంగా చంపేశారండి. మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా వీడియోస్. వాళ్ళ భార్య అసలు ఆవేదన మనం మాటల్లో చెప్పలేము. ఆమె మాట్లాడుతూ ఉంటే అలా కళ్ళెంబట నీళ్ళు వస్తున్నాయండి. 100 ఏళ్ల జీవితం ఇద్దరూ కలిసి ఎంత సంతోషంగా గడపాలని అనుకున్నారు. 6 రోజుల్లోనే ఈ ముష్కరుల చేతిల్లో వినయ్ నర్వాల్ చాలా అంటే చాలా కిరాతకంగా ముష్కరులు ఆయనని చంపేశారండి. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి టూరిస్టులను కూడా ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నాయి. చిన్నపిల్లలు వాళ్ళ కళ్ళ ముందే తండ్రులను చంపితే వాళ్ళ గుండెలు ఎలా రగిలిపోతున్నాయో మనం అసలు ఏమీ మాటల్లో అయితే చెప్పలేము. ఈ ఘటన జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ ఇక్కడికి చేరుకున్నారండి. అయితే అదొకటి ఇంకొక ట్విస్ట్ అండి. వచ్చిన ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్లో వచ్చేసరికి మన ఆర్మీ వాళ్ళు వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అసలు నమ్మలేక వాళ్ళు కూడా ఉగ్రవాదులు అనుకుని భయపడిపోయారు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఐడి కార్డ్స్ చూపించి మేము లేదండి ఉగ్రవాదులు కాదు మన ఇండియా ఆర్మీ అని చెప్పే వరకు కూడా చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాలు అయితే ఇక్కడ చోటు చేసుకొని ఉన్నాయి. ఇది మన హిందువులందరం కూడా ఎంతో బాధపడాల్సిన సమయం అండి. అంతేకాకుండా మనం అందరం కూడా ఐక్యమయ్యేటటువంటి సమయం. మీరు ఒక్కసారిగా ఆలోచించండి. ఇక్కడ కులము అడగలేదు, పేర్లు అడగలేదు, ఏమీ అడగలేదండి. ఓన్లీ మీరు హిందూ మతమా కాదా అదొక్కటి తెలుసుకున్నాకే వీళ్ళను ఇక్కడ చంపేయటం జరిగింది. మీరు బాగా ఆలోచించండి. మనమందరం ఐక్యమై ఏం చేయాలి అనేది మీరందరూ కూడా నిర్ణయం తీసుకోండి. ఈ ఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనం ఒక అశ్రు నివాళిని తెలుపుతామండి. నేను ఇంతకన్నా ఇంకెక్కువ షేర్